టిఆర్ఎస్ టైటిల్ వార్ రోజు రోజుకి ముదిరిపోతోంది. కవిత పెట్టిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరు చుట్టూ ఇప్పుడు పెను వివాదం నడుస్తోంది. టిఆర్ఎస్ ని ఎవరికీ కేటాయించొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ఆశ్రయించగా లేటెస్ట్ గా మహారాష్ట్రకు చెందిన కొంతమంది నేతలు ఆ టైటిల్ మాదే అంటూ రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఊహించని మలుపులు, లీగల్ అండ్ పొలిటికల్ అడ్డంకులతో కవిత కొత్త పార్టీ భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మా ప్రతినిధి ఎలేందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఈ పేరు మీద ప్రతిరోజు కూడా మరింతగా ముదిరిపోతూ ఉంది వార్. మరి ఈసీ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఆ పార్టీకి టీఆర్ఎస్ పేరును ఖరారు చేసినప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ఉంటుంది కదా ఎన్నికల సంఘం. దీనిపై ఏం జరగబోతోంది ఇప్పుడు? రైట్, పూర్తిగా టీఆర్ఎస్ అనే పేరు పైన ఇప్పుడు మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకైతే దారితీసింది. టీఆర్ఎస్ సంక్షిప్తంగా ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు కవిత పెట్టినటువంటి పార్టీ పేరుకు కూడా సంక్షిప్తంగా టీఆర్ఎస్ అనే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వివాదానికి కారణమైనటువంటి షోలాపూర్కి సంబంధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పేరుకు సంబంధించి కూడా సంక్షిప్తంగా టీఆర్ఎస్ అనే వస్తుంది. అయితే ఈ రెండు పార్టీలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మరొక రెండు పార్టీలు కూడా ఉన్నాయి. అవి కూడా సంక్షిప్తంగా టీఆర్ఎస్ అనే పేరుతో వస్తున్నాయి. వీటితో పాటు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించినటువంటి పేరును ఎవరికి ఇవ్వకూడదు, దాదాపుగా 10 సంవత్సరాల వరకు కూడా ఈ పేరును ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఉన్నటువంటి కొన్ని నిబంధనలను కూడా ఈసీఐ దృష్టికి తీసుకెళ్లింది. అయితే కవిత పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్కి సంబంధించినటువంటి పేరుకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అడిగినందుకు దాదాపుగా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్కి కేంద్ర ఎలక్షన్ కమిషన్కి దాదాపుగా 600 నుంచి 700 వరకు కూడా ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కవిత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లీగల్ టీంను సంప్రదిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఈసీఐకి ఉన్నటువంటి డౌట్స్, అంటే టీఆర్ఎస్ పార్టీ నేమ్ పొందేందుకు ఈసీఐకి ఇవ్వాల్సినటువంటి ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసేందుకు లీగల్ టీంతో ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రెడీ అవుతున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లోకి వెళ్తే మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి వాదిస్తుంది. ఇప్పుడు కూడా ఆ అంశానికి సంబంధించి కూడా వాదన అయితే కంటిన్యూ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ ఎలేందర్.